మీకు తొందరగా కోరికలు నెరవేరాలంటే ఫ్లూయెన్సీ రావాలంటే, మీకు బాగా సూక్ష్మ బుద్ధి పెరగాలంటే ఆంజనేయ స్వామి భక్తులు అంటూ ఉంటారు, మా దేవుడు ధ్యానం చేసుకున్నాను. ఒకటి ఫ్లూయెన్సీకి, బుద్ధి సటిలెంట్లకి, బుద్ధి సూక్ష్మతకి. ఎక్కడ కొంతమందికి సమయస్ఫూర్తి ఉండదు, తెలివితేటలు ఉన్నా కొంతమందికి సమయస్ఫూర్తి ఉండదు. ఆ సమయస్ఫూర్తి కోసం ఆంజనేయ స్వామిని ధ్యానం చేసుకోమని అని చెప్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఈ లోకాలకు సంబంధించిన కోరికలు తొందరగా నెరవేరుస్తాడనేటువంటి ఒక ప్రతీతి ఉంది ఆంజనేయ స్వామి. మారుతికి అంటే రాముడికి మర్యాద పురుషోత్తముడు అనే పేరు ఉంది. మహాత్మా గాంధీ గారు చెప్తూ ఉంటారు, రామనామం మీరు హృదయపూర్వకంగా స్మరిస్తుంటే, ఏదో యాంత్రికంగా కాకుండా రామనామాన్ని మీరు హృదయపూర్వకంగా స్మరిస్తుంటే శరీరంలో ఉన్న రోగాలు కొన్ని తగ్గుతాయని చెప్పుకోవాలి. మీకు ఏదైనా అనారోగ్యంతో, శారీరకంగా అనారోగ్యంతో మీరు ఎవరైనా బాధపడతాంటే ఆ రామనామం జపించడం వల్ల మీకు శారీరకంగా ఉన్న మానసిక అనారోగ్యం, శారీరక అనారోగ్యం తగ్గుతుంది. మీరు పరిశుద్ధులు అవుతారు, పరమ పవిత్రులు అవుతారు. అంటే పాపంలోంచి, దోషంలోంచి, బలహీనతలోంచి మిమ్మల్ని మీ మనసుని విడుదల చేసేది రామనామం. అంటే మనసులోన మలం పోతుంది, మనసులోన మలం పోతుంది, వాక్కులోన మలం పోతుంది. అంటే మలం అంటే దోషం, మనస్సులోన దోషం పోతుంది, వాక్కులోన దోషం పోతుంది. రామనామం జపించడం వల్ల మహాత్మా గాంధీ గారు కూడా తరచుగా చెప్తూ ఉండేవారు రామనామం గురించి. ఆంజనేయ స్వామి కూడా నిరంతరం రామనామాన్ని జపించాడు. ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడని, ఎక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడో అక్కడ రాముడు ఉంటాడని మనకు ప్రతిదీ. అంటే ఆంజనేయ స్వామి గుడిలో కూడా రాముడి విగ్రహాలు పెడతారు. రాముడు ఎక్కడ రాముడి విగ్రహాలు ఉంచాడు కూడా ఆంజనేయ స్వామిని పెడతారు. వాళ్ళ అనుబంధం విడదీయలేరు. అంటే రాముడిని, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే రాముడిని కూడా ఆరాధిస్తున్నట్టే. అనేక ప్రాంతాల్లో ఆయన్ని అనేక పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయనకి సెన్స్ ఎంజాయ్మెంట్ లేదు. అసలు లైఫ్ లో సేవ తప్పించి, ఆ సేవ చేయటం తప్పించి, భగవంతుడికి భక్తుడికి సేవ చేయటం తప్పించి ఆయనకి ఎంజాయ్మెంట్ లేదు అసలు. ఆంజనేయ స్వామికి అది గొప్పతనం. మనిషికి చాలా ఇంద్రియాలు ఉన్నాయి, ఏ ఇంద్రియానికి సంబంధించిన ఎంజాయ్మెంట్ లేని వాడు హనుమంతుడు. కొంతమంది వివాహాలు చేసుకోకపోయినా తిండేది శుభ్రంగా తింటారు, బాగా తింటారు, కావాల్సిన దానికంటే ఎక్కువ తింటారు. దేహానికి ఇంద్రియాలు చాలా ఉన్నాయి, ఏ ఇంద్రియానికి సంబంధించిన ఎంజాయ్మెంట్ లేని కూడా ఆంజనేయ స్వామి. ఏ సెన్స్ ఎంజాయ్మెంట్ లేని, ఏ సెన్స్ ఎంజాయ్మెంట్ కూడా ఆయనకు అక్కదు. కొంతమందికి ఒక ఇంద్రియ నిగ్రహంలో ఉన్నా ఒక ఇంద్రియ నిగ్రహంలో ఉండదు. కొంతమంది మాటకాడ నిగ్రహం ఉన్నా తిండికాడ నిగ్రహం లేకపోవచ్చు. కొంతమంది తిండికాడ నిగ్రహం ఉంటే మాటకాడ నిగ్రహం లేకపోవచ్చు. దేహం వస్తే ఇంద్రియాలు వస్తాయి. అందులో ఏ ఇంద్రియానికి సంబంధించిన ఎంజాయ్మెంట్ కూడా ఆయనకి లేదు. ఎవరికి? వాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సూక్ష్మ బుద్ధి ఉంది, ధైర్యం ఉంది, భక్తి పరమేశ్వరుడి పట్ల, ఈశ్వరుడి పట్ల, నారాయణుడి పట్ల భక్తి ఉంది, ఆ వివేకం ఉంది. సరే పాండిత్యం సరే సరే, స్కాలర్షిప్ సరే సరే, మహాబలవంతుడు. కొంతమంది ఆంజనేయ స్వామి పేరు కొన్ని ప్రాంతాల్లో మహాబలవాన్ అంటారు. మహాబలవాన్ అంటే ఆంజనేయ స్వామి. భీముడు ఎంతో బలవంతుడని పేరు మనకి భారతంలో. ఆంజనేయ స్వామి తోకను కూడా కదపలేకపోయాడు భీముడు. అంత బలవంతుడు ఏంటంటే భీముడు ఆంజనేయ స్వామి తోకని కదపలేకపోయాడు. అంటే ఇప్పుడు ఎందుకు ఆయన దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే అన్ని సుగుణాలు ఉండి, అంత పాండిత్యం ఉండి, రాముడి యొక్క అనుగ్రహానికి పాత్రుడై, ఆంజనేయ స్వామికి వరాలు ఇచ్చే శక్తి కూడా రామచంద్రమూర్తి ఇచ్చి, సీతమ్మ ఇచ్చింది, రామచంద్రమూర్తి ఇచ్చారు ఇన్ని వరాలు. అయినప్పటికీ అంత మహాబలవంతుడు కూడా అంత పాండిత్యం పెట్టుకుని ఈశ్వరుడు యొక్క అనుగ్రహానికి పొందినటువంటి వాడు, అన్ని ఉండి, అన్ని శక్తులు ఉండి వినయంగా ఉన్నాడు. మనకి ఏ శక్తి లేదు, అవినయంగా ఉంటున్నాం మనం. ఇది మనం నేర్చుకోవాల్సి. అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే అంత బలం ఉన్నప్పటికీ, అంత పాండిత్యం ఉన్నప్పటికీ ఆ పాండిత్యాన్ని కానీ బలాన్ని కానీ ఆయన ఎప్పుడు సద్వినియోగం చేశాడు కానీ దుర్వినియోగం చేయకూడదు. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధార భరణో రఘుబర విమల యశ జోదాయక ఫలచార బుద్ధిహీన తను జానికై సుమిరో పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन बिराज सुवेश कानन
मूषित केशा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केशरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की सूक्ष्म रूप धरि सियाहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे राय संजीवन लखन जियाए श्री रघुबीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुमरो यश गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित अहीशा यम कुबेर दिक्पाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर पानु लीला ताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचरज लांघि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे तेते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज समारो आप तीनों लोक आंकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की नाशे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत बीरा संकट से हनुमान छुड़ावे मन क्रम बचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे तासु अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के
रघुपति के दासा, अष्ट सिद्धि नव निधि के दाता, असबर दीन जानकी माता, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। तुम्हारे भजन राम को भावे, जन्म जन्म के दुख बिसरावे, अंत काल रघुपति पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई, और देवता चित्त न धरई, हनुमत से सर्व सुख करई, संकट हरे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई, यह शत बार पाठ कर जोई, छूट ही बंदी महासुख होई, जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरी सा, तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय माडेरा, कीजे नाथ हृदय माडेरा। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, 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 जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, जय बोलो